స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రీ క్రిస్మస్ వేడుకలను మంత్రి రోజా ప్రారంభించారు. ఎస్ఎన్హెచ్ఎంలో మౌలిక సదుపాయాల మెరుక్కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు శ్రద్ధతో నేర్చుకోవాలని, ఆతిథ్యానికి అందరూ ఫిదా అయ్యేలా తయారవ్వాలని తెలిపారు. పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ట్యాబ్లు పంపిణీ చేస్తుంటే వక్రీకరిస్తున్నారని రోజా మండిపడ్డారు. లోకేష్ 4000 కిలోమీటర్లలో 40 కిలోమీటర్లు కూడా కంటిన్యూగా నడవలేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణను ఆంధ్ర ప్రజలు తరిమి కొడతారని జోస్యం చెప్పారు. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీత్కరించుకున్న సిగ్గు లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ పిల్లలు ప్రజలు సుఖంగా ఉంటే చూసి సహించలేక ఎలా విషం చిమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళని మొన్న యువగళం ఫినిషింగ్ సభలో మనం చూసాం. ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఏవైతే 33,000 పర్ స్టూడెంట్కి అయినా కూడా ఇవ్వటం అనేది మనం గమనించాలి. ఇందులో సబ్జెక్ట్ తప్ప వేరే ఏమీ ఉండదు. వేరే ఏ యూట్యూబ్లో లేదా నెట్లో ఓపెన్ చేసి చూసేంత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే ట్యాబ్లో లేదు. కాబట్టి ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి లోకేష్ బాగా చూస్తాడేమో, అందుకే అతనికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయని నాకు అనిపిస్తుంది. ఈరోజు 400 కిలోమీటర్లు నడుస్తాను, 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రను చూసి ఏదో చెయ్యాలి